సీతారామాంజనేయులు కూడా తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో వాళ్ళు చేయమంటే కదా చేశాను అని చెప్తే, లేదంటే మీరన్నట్టు అప్రూవర్‌గా మారితే వీళ్ళకేమన్నా శిక్ష తగ్గుతదా? ఇప్పుడు ఎప్పుడైతే విశాల్ గున్ని 3 పేజీల వాంగ్మూలం ఇచ్చారో, అప్పటినుంచి కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతున్నది, విశాల్ గున్నీకి మంచి అధికారని పేరుందండి. కానీ ఇట్లెందుకు చేశాడో అర్థం కావట్లేదని కొంతమంది మాట్లాడుతా ఉన్నారు. సరే ఆ పేరు ఉండడం వల్లనో, ఇప్పుడు ఆయన వాంగ్మూలం ఇచ్చి మొత్తం బట్టబయలు చేశాడు కాబట్టో, ఒకవేళ సీతారామాంజనేయులు కూడా అప్రూవర్‌గా మారితే శిక్షలేమన్నా తగ్గే అవకాశం ఉందా? ఇప్పుడు చట్ట ప్రకారం రేపు ఏ స్థాయిలో శిక్షలు తగ్గుతాయో లేదనేది తర్వాత సంగతి గానీ, హ్మ్. వీళ్ళందరికందరూ 5 సంవత్సరాల కాలం వారికి దక్కిన అధికారాన్ని దుర్వినియోగం చేశారు. ఆ శాఖ ఇంటెగ్రిటీని డబ్బున్నోళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు. అమాయకులను బలి చేశారు. పరిధి దాటి ప్రవర్తించారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు తూచా తప్పకుండా పాటించి, ఒక ఎంపీని కస్టోడియల్ టార్చర్‌కి గురి చేశారు. విచారణ చేస్తున్న సీబీఐ అధికారుల మీద కేసులు నమోదు చేశారు. ఒక హత్య కేసు అక్యూజ్డ్‌ని అరెస్ట్ చేయడానికి సీబీఐ ప్రయత్నం చేస్తుంటే, ఆ సీబీఐ బృందానికి అడ్డు తగిలే ప్రయత్నం వైసీపీ శ్రేణుల నుంచి జరుగుతుంటే, రక్షణ కల్పించాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ చేతులెత్తేసి ప్రేక్షక పాత్ర వహించింది. స్వయంగా పోలీస్ అధికారుల సమక్షంలోనే ప్రభుత్వ వ్యతిరేకుల మీద, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణ చేస్తున్న అమరావతి రైతుల మీద దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న స్వయంగా పోలీసులు కూడా రైతుల మీద, రైతు మహిళల మీద భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఎస్సీల మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఇన్ని తప్పులకు పాల్పడ్డ అధికారులు ఈరోజు వాళ్ళని అమాయకులు, ఆణిముత్యాలు అని చెప్పని సాక్షి, వైసీపీ తప్పితే వేరే ఎవరు సమర్థిస్తారు? ఇక్కడ వాళ్ళు అక్యూజ్డ్‌గా బుక్ అయితే నెక్స్ట్ తన దాకా వస్తదనే ఉద్దేశంతోటి వాళ్ళ మీద ప్రేమ ఒలకపోయడమే తప్ప, అది వాళ్ళకే పరిమితం అయితే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు జైలు జీవితం గడిపిన అధికారులు, కోర్టుల చుట్టూ ఈ రోజుకి తిరుగుతున్న అధికారులు గతి ఏమైందో, అందుకంటే వీళ్ళకేం అదనపు ప్రయోజనం ఏం దక్కదు. గుంటూరు ఎస్పీగా కూడా చేశాడు కదా ఆయన పిఎస్ఆర్ ఆంజనేయులు. అవును. 2019 తర్వాత అప్పుడు కూడా ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఆ రోజు కూడా విపరీతమైన రూత్‌లెస్‌గా బిహేవ్ చేశాడు. బాధితుడు ఈయన జోలకంటి బ్రహ్మారెడ్డి వాళ్ళ మదర్ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే జోలకంటి దుర్గమ్మ గారు. అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉండగానే, టీడీపీ గవర్నమెంట్లో వాళ్ళ మదర్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉండగా, ఓకే ఓకే, అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఇచ్చిన స్వేచ్ఛ అది ఆ రోజుల్లో. ఆ రోజు ఆయన లా అండ్ ఆర్డర్ కాపాడటం కోసం స్వేచ్ఛిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు సో అందులో జోలకంటిని బాధితుడు అనొచ్చా? ఘోరంగా ఓకే చేతుల మీద మోసుకెళ్లారు ఆయన్ని. ఓకే. ఎస్పీ ఆఫీస్లో డార్మెటరీ అని చెప్పని దాంట్లో కౌన్సిలింగ్ అని పిలిచేవాళ్ళు. ఏదేమైనా సరే అప్రూవర్గా మారి ఒంటి మీద వేసుకున్న యూనిఫామ్కి గౌరవం ఇచ్చి, వాళ్ళ వల్ల జరిగిన తప్పులు ఎవరు ఆదేశిస్తే ఈ తప్పులు చేయాల్సి వచ్చిందనేది విచారణ సంస్థలకు సహకరిస్తే అది వారికే గౌరవం అవుద్ది. కనీసం ఈ స్టేజ్లో అయినా సరే పశ్చాత్తాపడినట్టుగా, అరే మనం ఆల్ ఇండియా సర్వీస్ అధికారులం, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక నేర చరిత్ర ఉన్న నాయకుడి ఆదేశాలు పాటించి, ఇవాళ రూల్ ఆఫ్ లాని అతిక్రమించి మనం వేధింపులకు గురి చేసాం, మనం దాడులు, దౌర్జన్యాలకు బాధ్యులయ్యాం, మనం తప్పుడు కేసులు పెట్టాం, మనం వ్యవస్థను దుర్వినియోగం చేసాం, కనీసం ఇప్పుడైనా పరివర్తన చెందుదామని చెప్పని రియలైజ్ అయితే వారికే కొద్ది గొప్ప గౌరవం నిలబడుతుంది. అదే అంటుంది, శిక్షలు అయితే ఏమి తగ్గే అవకాశం ఉంటుందని అనుకోలేము. స్కోప్ లేదు, సమస్య లేదు. అయితే ఇక్కడ సాక్షిలో రాసిన ఇంకొక మాట ఏంటంటే, దీంతో మనం క్లోజ్ చేద్దాం ఈ అంశాన్ని. ఇంకొక మాట ఏంటంటే, ఇలాంటి పరిస్థితిని చూసి రాష్ట్రంలో పనిచేయడానికి, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో పనిచేయడానికి ఏ ఐఏఎస్ అధికారైనా, ఏ ఐపీఎస్ అధికారైనా ఉంటాడా, వస్తాడా? ఇలా అధికారులను వేధిస్తుంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసిన డీజీపీ విజయరామారావు గారు సిబిఐ చీఫ్గా ఎదిగారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసిన ఐఏఎస్ అధికారులు రిజర్వ్ బ్యాంకు గవర్నర్లు అయ్యారు, ఐక్యరాజ్య సమితిలో పనిచేశారు, సెంట్రల్ క్యాబినెట్ సెక్రటరీస్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసిన ఐఏఎస్లు, ఐపీఎస్లు
కెరీర్లో అత్యున్నత హైట్స్కి రీచ్ అవ్వగలిగారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్లో పనిచేయడం అనేది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఒక కళ. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పనిచేయడానికి ఎంతగా ప్రాధాన్యత ఇస్తారు అని అంటే, వాళ్ళ నైనిటాల్లో ఉన్న ఐఏఎస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చంద్రబాబు నాయుడు గారిని పిలిపించుకొని ఆయన చేత ఓరియంటేషన్ క్లాసులు చెప్పించుకున్నారు ఐఏఎస్ ట్రైనీలు. జగన్మోహన్ రెడ్డి గారిని కాదు పిలిచింది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కడ చెప్తున్నారు అని అంటే, క్విట్ ప్రోకా ద్వారా అత్యధిక డబ్బులు సంపాదించిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తె చదువుకుంటున్న లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఒక పాఠ్యాంశంగా చెప్పుకుంటున్నారు. సో ఈ పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవచ్చు ఎవరి దగ్గర పని చేయాలనుకుంటారు అది. అంతే, ఇంకా దాన్ని అంతకన్నా ఎక్స్టెండ్ చేయవసరం. రైట్ సార్, థ్యాంక్ యూ.